క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ప్రభు తన ప్రజలని ఇశ్రాయేలుతో ఈ విధంగా నుడువుచున్నాడు. నా ప్రియమైన ప్రజలారా, నేను మిమ్ములను ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గుచున్నప్పుడు ఫరో దాస్యం నుండి మిమ్మలను విడిపించి ఎర్ర సముద్రమును దాటించి నేను మీకు పాలు తేలు జానువారైన వాగ్దాన భూమి అయిన మీకు కానానుకు నడిపించాను. ఇంతటి మహత్కార్యములను చేశాను నేను. మరి ముఖ్యంగా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు అనేక అద్భుత కార్యములను, అనేక ఆశ్చర్యక్రియలను చూచియు ఈ కానాను భూమిలో నివసిస్తున్నప్పుడు మీరు నన్ను మరచి అన్య దైవములను పూజిస్తున్నారు. సర్వమును ప్రసాదించినది నేనే, సర్వంతర్యామిని నేనే, అన్నియును మీకు తెలుసు. కానీ మీరు గతమును మరచి మీరు ప్రస్తుతంలో నివసిస్తున్న ఆ సమాజముతో, అన్యులతో కలిసి మీరును దబ్బర దేవతలను పూజిస్తున్నారు. కావున నేను మీపై కోపించుచున్నాను. ఇక నుండి మీరు ఈ విధంగా జీవించరాదు, ఈ విధంగా మీరు ఉండరాదు. ఎందుకంటే నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. మీరు విగ్రహములను ఆరాధించరాదు. సర్వేశ్వరాజ్ఞల్లో మనం చదువుకున్నట్లుగా మొట్టమొదటి ఆజ్ఞ సర్వేశ్వరుని మాత్రమే ఆరాధింతువుగాక. అవును ప్రియ సహోదర సహోదరి, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా ఎందుకు ఇవ్వబడిందంటే దివిభూని సృజించిన ఆ సర్వేశ్వరుని మాత్రమే మనం ఆరాధించాలి. మరొక దైవం మనకు లేదు. ప్రస్తుత సమాజంలో మనము దేవుని ఆరాధిస్తూ ఇతర దబ్బర దైవంలో కూడా మనము అలనాటి ఇశ్రాయేల్ ప్రజల వలె ఆరాధిస్తున్నాము. ఉదాహరణగా చెబుతున్నాను. ఎవరయ్యా ఈ దబ్బర దైవములు అంటే, మానవులందరిగా మనందరికీ కూడా ధనం అంటే ఆశ. ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్స్ ఇది ఒక దబ్బర దైవంగా మనం ఆరాధిస్తున్నాం. ఈ లోక ఆశలు మనం ఒక దబ్బర దైవంగా ఆరాధిస్తున్నాం. కనుక ప్రియ సహోదర సహోదరి, ప్రభు అంటున్నాడు, నీవు నన్ను అనుసరించాలనుకుంటే కనుక నీవు సకలమును త్యజించి సమస్తమును విడిచిపెట్టి నీవు నా శిష్యుడిగా ఉండాలని ప్రభు నిడువుచున్నాడు. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రభు మనందరితో కూడా చేసిన వాగ్దానం ఇదియే. మీరందరూ కూడా నా ప్రియమైన బిడ్డలు, మీరు నన్ను పోలి జీవించాలి. ఏ విధంగా అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో చెప్పబడినట్లుగా పరలోకపు తండ్రి పరిపూర్ణ